వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది Volkswagen Virtus వెహికల్. ఇది ఏంటంటే రియర్ సైడ్ ఇంపాక్ట్ అయ్యి వచ్చింది మన దగ్గరికి వెహికల్. సో ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. క్లెయిమ్ ఇంటిమేషన్ చేసేటప్పుడు స్మాల్ మిస్టేక్ చేయడం వల్ల సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. సో దాని వల్ల ఏంటంటే ఈ వెహికల్ మన దగ్గరకు వచ్చింది. సో మనం ఏంటంటే ఈ వెహికల్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం రిపేర్ చేస్తున్నాము. కీ కూడా లాక్ అవ్వట్లేదు, డిక్కీ కూడా లాక్ అవ్వట్లేదు, స్కట్ ప్యాన్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ డిక్కీని మనం రిపేర్ చేస్తున్నాము. అండ్ ఈ బంపర్ వచ్చేసి కొత్తది వేస్తున్నాము. అండ్ రియర్ లోవర్ బంపర్ కూడా మనం కొత్తది వేస్తున్నాము. అండ్ ఈ టైల్ ల్యాంప్ ఒకటి కొత్తది వేస్తున్నాము. అండ్ ఈ క్వార్టర్ ప్యానల్ ని కూడా మనం రిపేర్ చేస్తున్నాము. షోరూమ్ లో వచ్చేసి దీనికి రిప్లేస్మెంట్ కోట్ చేశారు. క్వార్టర్ ప్యానల్ రిప్లేస్మెంట్, డిక్కీ రిప్లేస్మెంట్. సో ఎస్టిమేషన్ చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనము వీటిని రిపేర్ చేస్తున్నాము. డిక్కీ అండ్ క్వార్టర్ ప్యానల్ ని, స్కట్ ప్యానల్ ని కూడా రిపేర్ చేస్తున్నాము. టైల్ ల్యాంప్, రియర్ బంపర్ అండ్ లోవర్ బంపర్ మనం చేంజ్ చేస్తున్నాము. లోపల బంపర్ బ్రాకెట్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. ఇవన్నీ మనం Volkswagen ఒరిజినల్ జెన్యూన్ పార్ట్స్ వాడుతున్నాము. ఇవి వచ్చేసి ఆల్ న్యూ పార్ట్స్. బంపర్ బ్రాకెట్స్, అప్పర్ బంపరు, లోయర్ బంపరు, రైట్ సైడ్ టైల్ ల్యాంపు అండ్ రైట్ సైడ్ బంపర్ బ్రాకెట్స్. వచ్చేసి డెంటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మొత్తము. అన్ని బాడీ ప్యానల్స్ ఫిట్ చేసి కూడా గ్యాప్స్ అవి కూడా మంచిగా నీట్గా చెక్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ ప్రాసెస్కి వెళ్తుంది వెహికల్. ఇక్కడ వచ్చేసి ఇది పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. పెయింటింగ్ ప్రాసెస్ వరకు ఇన్సిపొట్టి ప్రిపరేషన్ వర్క్ చేస్తున్నారు. సో ఈ వర్చెస్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ షాట్ ఒకసారి చూద్దాము. సో ఇలాంటి వెహికల్స్ ఏంటంటే Volkswagen కానీ స్కోడా కానీ ఏంటంటే కొంచెం స్పేర్ పార్ట్స్కి టైం పడుతుంది. సో దానివల్ల ఏమైనా పార్ట్ రిప్లేస్మెంట్ ఉంటే కొంచెం టైం పడుతుంది. లేదంటే ఇమీడియట్లీగా 3 లేదా 4 రోజుల్లో ఏ వర్క్ అయినా, డెంటింగ్ పెయింటింగ్ వర్క్ అయినా మన దగ్గర కంప్లీట్ అయిపోతుంది. ఏమైనా స్పేర్ పార్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం టైం పడుతుంది. సో ఈ వర్చెస్ వెహికల్లో ఏంటంటే మనము ఈ టైల్ ల్యాంప్ ఒకటి చేంజ్ చేసాము, బంపర్ చేంజ్ చేసాము అండ్ లోవర్ బంపర్ చేంజ్ చేసాము, బంపర్ బ్రాకెట్స్ కొత్తవి వేసాము. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.